హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ఒక తండ్రికి రిటైర్మెంట్ అయ్యాక 20 లక్షల రూపాయలు అమౌంట్ వస్తుంది. ఆ డబ్బుతో పిల్లలిద్దరికీ మంచి చోట్లు తీసిస్తామని అనుకుని ఆ డబ్బంతా పెద్ద కొడుకు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాడు తండ్రి. ఆ టైంలో పెద్దవాడు ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించి దాని మత్తులో అది ఏది అడిగితే అది కొనిచ్చాడు. చాలా అపురూపంగా చూసుకున్నాడు. కొన్ని రోజులైన తర్వాత దానికి వీడికన్నా డబ్బున్నవాడు ఎవడో తగిలాడు. వాడు పరిచయం అయ్యాక వీడికి టాటా చెప్పి వాడితో వెళ్ళిపోయింది. వీడి పరిస్థితి పిల్లా పోయే, ఉన్న డబ్బు పోయే. ఇలా ఉండగా ఒకరోజు వాళ్ళ నాన్న బయట ఒక 25 లక్షలు అప్పుగా తెచ్చి పెద్దవాడిని పిలిచి, నీ అకౌంట్లో 20 లక్షలు ఉంది కదా, నేను ఒక 25 లక్షలు తెచ్చాను. నేను ఒక చోట మంచి ప్లాట్లు చూశానురా, రేపు ఉదయం మనం వెళ్ళి ఆ ప్లాట్లు కొందాం, అందరూ కొంటున్నారని చెప్తాడు. ఆ మాటలు విని వీడు తట్టుకోలేక జరిగినదంతా వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్తాడు. అది విన్న తల్లి పెద్దవాడిని తిట్టిన తిట్టకుండా ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళుతుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్న వాడికి ఒక విషయం చెప్తాడు. ఒరేయ్ నాన్న, డబ్బులు పోతే పోయాయిరా, డబ్బు ఈరోజు కాకపోయినా రేపైనా మరలా సంపాదించుకోవచ్చు, కానీ జీవితంలో ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండిరా, నిజంగా మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరైనా మీ దగ్గర నుంచి ఏదీ ఆశించరు. ఒకవేళ అలా ఆశించారంటే మీ జాగ్రత్తలో మీరు ఉండడం మీ బాధ్యత. ఇప్పుడు జరిగిన దానికి మనం నలుగురం బాధపడుతున్నాం. దీనికంతటికీ కారణం నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయం. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 100 సార్లు ఆలోచించండిరా. మీరిద్దరూ మా ప్రేమకు ప్రతిరూపాలురా. మా కళ్ళ ముందే మీరు నాశనమైపోతుంటే మేము తట్టుకోగలమా చెప్పండి? మేము బ్రతికేదే మీకోసమే కదరా. ఒకవేళ మీకేదైనా అయితే మేము దిక్కులేని వాళ్ళం అయిపోతామురా అని అంటాడు. ఇన్ని రోజులు నాన్న మనసును అర్థం చేసుకోలేకపోయాను. ఇన్ని లక్షలు నాశనం చేసిన నాన్న ఒక్క మాట కూడా అనలేదని వాడు చాలా బాధపడతాడు. ఇలాగే చాలామంది కుర్రాళ్ళు తల్లిదండ్రులకు తెలియకుండా వారు సంపాదించిన ధనాన్ని కూడా నాశనం చేసేస్తున్నారు. ఇకనైనా తెలుసుకోండి, పెద్దలు ఎందుకు చెప్తారో అని ఆలోచించండి. ధన్యవాదాలు. మరలా రేపు కలుసుకుందాం. జై హింద్.